హాయ్ అండి, నమస్తే. మార్నింగ్ న్యూస్కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఉన్న వార్తలు చూద్దాం. ముందుగా వెలుగులో చూద్దాం. వెలుగులో వచ్చేసి నిన్న బాగా హాట్గా జరిగినాయి అసెంబ్లీ సమావేశాలు. అయోధ్యకు 1000కి పైగా రైలు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఇండియన్ రైల్వేస్ 1000కి పైగా ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పూణే, కోల్కతా, నాగ్పూర్, లక్నో, జమ్మూ తదితర ప్రాంతాల నుంచి 100 రోజులు ఈ రైలు నడపాలనే ఆలోచన చేస్తోంది. అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 22న రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుండగా ఆ తర్వాతి రోజు నుంచి సాధారణ ప్రజలను అనుమతిస్తారంట. ఓకే, మొత్తానికైతే 22వ తారీఖు రోజు రామ మందిరం ఓపెనింగ్. దానికి సంబంధించి 1000 రైళ్ళు, 1000కి పైగా రైళ్ళు 100 రోజుల పాటు నడిపిస్తారంట. ఓకే, మీ పాపాలన్నీ బయట పెడతాం. 10 ఏళ్ల విధ్వంసం, ఆర్థిక నేరాలను సభలో చర్చకు పెడతాం. కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. గతమే మాట్లాడాలనుకుంటే మీ చరిత్ర ఎక్స్రే తీసి వివరిస్తాం. మేనేజ్మెంట్ కోటాలో కేటీఆర్ సీఎం అవుదామనుకున్నాడు. ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి సీఎం అయ్యేసరికి కుళ్ళుకుంటున్నాడు. డ్రగ్స్ దందాలు ఎంతటి వారున్నా బొక్కలో వేస్తాం. గవర్నర్ చదివింది మా మేనిఫెస్టోనే. గ్యారంటీలన్నీ అమలు చేస్తాం. 7వ గ్యారంటీగా ప్రజలకు స్వేచ్ఛ ఇస్తున్నాం. ధర్నా చౌక్లో కేటీఆర్ ఆమరణ దీక్ష చేసుకోవచ్చని వ్యాఖ్య. మొత్తానికైతే నిన్న చాలా ఫైరింగ్, ఒక రకమైన ఫైటింగ్ లాగా అనిపించింది. ఒక్కరి మీద ఒకరు విమర్శాస్త్రాలు అంటే తీసుకోవడం, వాళ్ళు ఊకే పాత చరిత్ర ఇవ్వడం, వీళ్ళు పాత చరిత్ర ఏంది వచ్చి నుంచి మాట్లాడదాం అన్నట్టు వీళ్ళు బాగా హాట్గా నడిచింది నిన్న అసెంబ్లీ సమావేశాలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పాపాలన్నీ బయటకు తీస్తామని, గతం గురించి మాట్లాడాలని బీఆర్ఎస్ వాళ్లకు ఉంటే అందరి చరిత్రను ఎక్స్రే తీస్తున్నట్లు ప్రజలకు వివరిస్తామని మాజీ మంత్రి కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి చురకలంటించారు. ఇక్కడ అసలు ప్రజలకు సంబంధించిన విషయాలు ఏమైనా మాట్లాడుతున్నారు అంటే ఆపోజిషన్లో కూర్చున్న బీఆర్ఎస్ పార్టీ ఏమి లేదు. ఏమనంటే మేము అది చేసినాం ఇది చేసినాం అని అంటున్నారు. కానీ ఎంతమంది ప్రజలకు ఇది చేసినాము, నిరుద్యోగుల కోసము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాము, ఇన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాము, మా పరిపాలన బాగుంది, మేము ఎక్కడ ఎవరి మీద ఇది చేయలేదు, మేము అవినీతి చేయలేదు అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పుకొచ్చి రాలేదు. మా పాలన బాగుంది, మా నాయకుడు బాగా చేసిండు, మేము చేయడం వల్ల తెలంగాణ వచ్చింది, మీదంతా అది ఇది అని చెప్పేసి విమర్శలు చేస్తున్నాడు. కానీ ఇక్కడ ప్రజలకు సంబంధించిన ఏ రకమైన విషయాల గురించి కూడా ప్రస్తావించిన దాఖలు లేవు, వాళ్ళు మాట్లాడింది లేదు. తమతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తమతో కలిసి రావాలని, లేకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్యేలు అయినా కొంతమంది ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎప్పటికీ అర్థం కాదు. అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రజలు ప్రయత్నించినా వారు అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు అని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ కూడా ఇచ్చామని, అదే తమ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అని సీఎం చెప్పారు. మీరు అది స్వేచ్ఛ అనేది సంబంధించింది, మీరు గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రాజ్యాంగం కల్పించిన హక్కు అది. మేము గ్యారంటీ ఇస్తున్నామనేది లేదు. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు మీ పరిపాలన ప్రజల కోసమే చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి మీరు చేయాల్సిన అది గ్యారంటీ మేము మీకు ఇచ్చాం. మీరు సీఎంగా ఉంటారు అని చెప్పేసి గ్యారంటీ జనాలు ఇచ్చి మిమ్మల్ని సీఎం కుర్చీలో కూర్చొని పెట్టారు. మీరేదో మాకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇస్తారని మీ గ్యారంటీ మాకు అవసరం లేదు. ఆల్రెడీ మాకు రాజ్యాంగం అనేది గ్యారంటీ ఇచ్చింది. మీరు దీన్ని మేము గ్యారంటీ ఇస్తున్నాం 7వ గ్యారంటీ అని చెప్పడం అనేది మేము దీన్ని తప్పుపడుతున్నాం. మీరు దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వ్యాఖ్యని ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదైనా ఉంటే మీరు ప్రజలకు ఏం చేస్తారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఏం చేస్తారు, ఇంతకుముందు చేసిన ప్రభుత్వం ఏంది, మీరు చేయాల్సిన అనుకున్నది ఏందనేది అది చెప్పండి. కానీ 7వ గ్యారంటీ కింద ప్రజాస్వామ్యాన్ని ఇస్తాము, ప్రజాస్వామ్యం ఇస్తున్నామంటే మీరేంది ఇచ్చేది? ఆల్రెడీ ప్రజలకందరికీ రాజ్యాంగమే కల్పించింది. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. అది ప్రజలకైనా మీకైనా మాకైనా రాజ్యాంగం కల్పించిన హక్కు. కాబట్టి ఇది మీరు ఏదైతే గ్యారంటీ అని చెప్తున్నారో ఆ మాటను వెనక్కి తీసుకోవాలి. మీరు ఇచ్చేది ఏంది గ్యారంటీగా? ఆల్రెడీ మాకు రాజ్యాంగం ఇచ్చిన తర్వాత ఆ మాట కరెక్ట్ కాదు. అది ఆ మాటను మీరు విత్డ్రా చేసుకోవాలని మేము కూడా ఇది చేస్తున్నాము. స్వేచ్ఛ అని సీఎం అన్నారు, ప్రజాస్వామ్యం స్వేచ్ఛ అని సీఎం అన్నారు. 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందిస్తామని మాట ఇచ్చినాం, అమలు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని అబద్ధాల పునాదులపై పుట్టిందని, ప్రభుత్వం అట్లనే ఏర్పాటై
పాలనలోనూ అబద్ధాలే చెప్పారని ఆయన మండిపడ్డారు. వాళ్ళ అబద్ధాలు చెప్పిరా, మీరు అబద్ధాలు చెప్పిరా కాదు, మీ పాలన ఎట్లా ఉంటుంది, ప్రజాపాలన ఉంటుందా, లేకపోతే ప్రజల వ్యతిరేక పాలన ఉంటుందా, లేకపోతే వాళ్ళు చేసినట్టే నా మీది కూడా ఫాసిజం లాగా లేకపోతే నాజిజం లాగా ఏకపక్ష ధోరణిలాగా ఆ రకంగా పాలన ఉంటా అనేది మీరు క్లారిఫై చేయాలా. మేము ప్రజలకు స్వేచ్ఛ ఇస్తాం, స్వాతంత్రం ఇస్తాం, అది ఏడో గ్యారెంటీ అనేది ఈ మాటలు సరికాదు, అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఆల్రెడీ ప్రజాస్వామ్యంలో అందరికీ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. ఆ రాజ్యాంగబద్ధంగా మీరు ఎలక్షన్లో కాబడారు, ప్రజలు ఎన్నుకున్నారు, మీరే సీఎం అని చెప్పేసి గ్యారంటీ చేశారు. కాబట్టి మేము ప్రజలందరూ కలిసి మీకు ఒక గ్యారంటీ ఇచ్చారు మీరు సీఎం అని. మీరు ఆడ కూర్చున్నారు కాబట్టి ప్రజల కోసం మీరు సేవ చేయాలి. మీరు మాకు గ్యారంటీ ఇవ్వడం కాదు, మేమే మీకు గ్యారంటీ ఇచ్చినాం, అది గుర్తుంచుకోవాలి మీరు. రేవంత్ రెడ్డి గారు, ఏ ఎంక్వైరీకైనా మేము రెడీ, అధికారం వారి చేతుల్లో ఉన్నది, ఏ విచారణ కమిటీ వేసినా అభ్యంతరం లేదు. కేటీఆర్, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచామంటూ మాట్లాడడం సరికాదు. మేము సృష్టించిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడట్లే? విద్యుత్ రంగంలోనే రూపాయలు 1.3 లక్షల కోట్ల ఆస్తులను సృష్టించినాం. అందరికీ తెలుసు, నువ్వు సృష్టించినావు కదా, అప్పులు ఎన్ని చేసినావు అది చెప్పు. 81,000 కోట్ల అప్పులు ఉన్నాయి డిస్కంల మీద. అవి ఓడిస్తాడు, ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావు అవి? రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచలేదా? మేము ముంచలేదు, మేము సృష్టించిన ఆస్తులను సృష్టిస్తే మీరు 1వ తారీఖు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉద్యోగాలు జీతాలు ఎందుకు ఇస్తలేరు? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు? అవి ఎటుపోయినాయి మరి? ఏడ సృష్టించినావు నువ్వు? ఆర్బీఐ రిపోర్టు ప్రకారం అప్పుల్లో రాష్ట్రానికి 24వ ర్యాంకు. తెలంగాణలో పోలిస్తే అమెరికా, బ్రిటన్ దేశాల అప్పులు ఎక్కువ. అరే బాబు, ఇక్కడ ఈ దేశంలో ఉన్న ఈ రాష్ట్రం గురించి మాట్లాడంటే నువ్వు అమెరికా, బ్రిటన్ దేశాల గురించి మాట్లాడుతావు నాయన. సారీ నోరు జారినందుకు. అట్లాంటి మాటలు మాట్లాడదు, మీరు అది వీనకి తీసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రానికి మీరు ఏం చేసిరు, ఏ రకంగా అభివృద్ధి చేసిరు అనేది మీరు చెప్పాలి. మీరు చేసిరా లేదనేది వాళ్ళు చెప్తారు. అమెరికా అట్లా అప్పులు ఉంది, బ్రిటన్ ఇట్లా అప్పులు ఉందంటే వాటితో మనకేమైనా సంబంధం ఉందా? వాళ్ళు వచ్చే మనం పెడతారా రేపు? రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు సున్నానా? ఎన్ని ఆత్మహత్యలు ఉన్నాయి, ఏమని మాట్లాడారు మీరు? దాని గురించి తెలియదా? పాత రికార్డులు దియ్యూరి, తెలుస్తుంది. తాము రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచామంటూ ప్రతిసారి అధికార పక్షం మాట్లాడడం సరికాదని, తాము సృష్టించిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. నువ్వు ఒక ఆస్తిని క్రియేట్ చేసినావు, కాళేశ్వరం అనేది, దాన్ని క్రియేట్ చేసేసి దాని నుంచి వచ్చిన కమిషన్లు తిన్నారు మీరందరూ. ఇప్పుడు అదేమైంది, కూలబడ్డది, అది పోయింది. ఇప్పుడు దాని గురించి నువ్వు మాట్లాడేది మరి? అవును కరెక్టే, మేము చేసింది తప్పే, కరెక్ట్ కట్టలేము, కుంగింది, దాన్ని మేము ఇది చేసుకుంటున్నాం, దానికి కరెక్ట్గా మేము బాధ్యత వహిస్తున్నాం అని చెప్పేసి ఎందుకన్నాం మరి? నువ్వు దాని గురించి ఎందుకు ఇది చేసుకోవు? ఎలక్షన్స్ రోజు, ఓటింగ్ రోజే వచ్చి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అధికారులు, పోలీసు వాళ్ళు వచ్చేసి 5,000 క్యూసెక్కుల నీటిని గుంజుకపోతుంటే అప్పుడు మీరు ఆనేం చేసి నువ్వేం చేసినావు మరి? నోరెందుకు మెదపలేరు మరి? అరే ఎందుకు మాట్లాడలే? ఇవి మాట్లాడరు మీరు. తాము సృష్టించిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ చేతిలో ఉన్నదని, ఏ విచారణ కమిటీ వేసినా తమకు అభ్యంతరం లేదని అన్నారు. డ్రగ్స్ను నిర్మూలించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి 1000% తమ సహకారం ఉంటుందని చెప్పారు. మళ్ళీ ఆ రోజు వైట్ ఛాలెంజ్ విసిరితే ఎందుకు రాలేవు మరి నువ్వు? ఇదే రేవంత్ రెడ్డి, ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు, ఎవరు డ్రగ్స్ తీసుకోలేరు, కేటీఆర్ నువ్వు డ్రగ్స్కు అడిక్ట్ అయి ఉన్నావు, వైట్ ఛాలెంజ్ విసురుతున్నా, వచ్చి టెస్ట్ చేయించుకుందామంటే నువ్వు ఎందుకు రాలేవు మరి? ఆ రోజు ఎందుకు సహకరించలేవు? ఆ రోజు నీ ప్రభుత్వమే ఉంది కదా. ఆ రోజు అన్నాడు అవునాడు ఖచ్చితంగా వస్తున్నా అని చెప్పేసి. ఆ రోజు ఎందుకు రాలేదు నువ్వు? ఎందుకు పోయి చెక్ చేయించుకోలేదు? చెక్ చేయించుకో, ఎందుకంటే మన లోపాలు లోపాలు బయటపడతాయని చెప్పేసి. మరి ఈరోజు ఏం సహకరిస్తాం అని చెప్పేసి ఎట్లా మాట్లాడుతున్నావు? శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. అప్పుల కన్నా ఆస్తులనే ఎక్కువగా సృష్టించామని చెప్పారు. ఎక్కడ సృష్టించినా ఒకసారి చూపెట్టు. రియల్ ఎస్టేట్ దందాలలో మొత్తం కమిషన్లు, కాళేశ్వరం ప్రాజెక్టుల కమిషన్లు, ఇసుక దందాలలో కమిషన్లు, మత్తు పదార్థాలకు సంబంధించింది కమిషన్లు, ఇవేనా మీరు ఆస్తులు సృష్టించింది? ఎవడికి పడితే వాడికి అప్పనంగా దోచిపెట్టడం, భూములు ధరని పేరు మీద భూములన్నీ గుంజుకొని ఎవడికి పడితే వాడికి అమ్మేయడము. ఎక్కడ సృష్టించి ఆస్తులు సృష్టిస్తే ఈరోజు అప్పుల రాష్ట్రంగా ఎందుకు ఉంటుంది తెలంగాణ? 1వ తారీఖు ఉద్యోగస్తులకు ఎందుకు జీతాలు పడతలేవు? ఆర్టీసీ కార్మికులు ఉద్యమం చేసి చాలామంది చనిపోయారు. మరి
దాని గురించి ఎందుకు మాట్లాడలేవు? 10th క్లాస్ పేపర్ లీకేజ్ అయిపోయిన తర్వాత పిల్లలు చనిపోయారు, ఇంటర్మీడియట్ పిల్లలు చనిపోయారు, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు చనిపోయారు, మరి వారి గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఒక అమ్మాయి ఉద్యోగం రాలేని సూసైడ్ చేసుకుంటే ప్రేమ వ్యవహారంతో చనిపోయిందని చెప్పేసి వక్ర భాష్యం చెప్పినావు నువ్వు, దాని గురించి ఎందుకు మాట్లాడవు? ఈరోజు మేము అప్పులు ధనాన్ని క్రియేట్ చేసినామంటే ధనం క్రియేట్ చేసినప్పుడు ధనాన్ని పంచాలి కదా, మరి అప్పులు ఎందుకు ఉన్నాయి అది చెప్పాలా ఫస్ట్. మేము ఆస్తులు సృష్టించినామంటే ఎటువైనా ఆస్తులు, మరి సృష్టించిన ఆస్తులు ఏవి, దాని నుంచి ఏమొస్తున్నది, సృష్టించిన ఆస్తుల నుంచి ఎక్కడ వచ్చింది? మరి ఆస్తులు సృష్టిస్తే ఆస్తులు సృష్టించిన దాని నుంచి అందరికీ పంచాలి కదా, ఉద్యోగాలు కరెక్ట్ టైంకి ఉద్యోగస్తులకు జీతాలు వేయాలి కదా. ఆస్తులు సృష్టిస్తే అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? మరి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే ప్రగతిశీల నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వానికి నిర్మాణాత్మక ప్రతిపక్షం సహకరిస్తామని, తిరోగమన నిర్ణయాలు తీసుకుంటే వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. దేశానికి ఫార్మా హబ్బు, వ్యాక్సిన్ హబ్బు ఉన్న సిటీ మళ్ళీ తిరోగమనం దిశగా తీసుకెళ్లే నిర్ణయం తీసుకున్నారని, ఫార్మా సిటీ రద్దు కారణమని మండిపడ్డారు. రైతుల భూములు గుంజుకొని ఫార్మా సిటీని కడతా అని చెప్పేసి అంటే ఆ రైతులకు సంబంధించిన భూములు రైతులే వండించుకోవాలి, వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు స్టెప్ తీసుకున్నారు. రైతులకు ఆ భూములు తిరిగి ఇచ్చేస్తున్నాము, ఫార్మా సిటీని రద్దు చేసేసి ఊరు బయట పెడుతున్నామని జరగల. అక్కడ రైతులు సంతోషించారు, వాళ్ళ భూములు వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు రైతులను ఇబ్బంది పెట్టి నువ్వు ఫార్మా సిటీ పెట్టి ఏం లాభం? రైతు అనేటోళ్ళు లేకపోతే రేపు బువ్వెట్లా తింటావు? వాళ్ళు ఇచ్చిన ఆప్షన్. ఇప్పుడు రైతులు సంబరపడుతున్నారు, వాళ్ళ లోపల సంతోషం అనేది కనబడుతుంది. ఫార్మసిటీ ఎడగట్టుకున్నా కానీ నడుస్తుంది కదా, సిటీ సెంటర్లోనే కట్టాలా, రైతుల భూములు గుంజుకొని కట్టాలన్నా? ఆ చుట్టుపక్కల ఉన్న నీ రియల్ ఎస్టేట్మెంట్ ఏమన్నా డెవలప్మెంట్ కాకుండా అయిపోతుంది, దానికి ఏమన్నా దెబ్బ పడతాయని చెప్పేసి బాధపడుతున్నారా? ఇవన్నీ చెప్పాలా మీరు? సంపద సృష్టించినామంటే, సంపద సృష్టించి ఆస్తులు సృష్టిస్తే అప్పులకి ఎందుకు వస్తుంది? రాదు కదా. ఎండ్ల చూసినా అప్పులే, ఎక్కడ చూసినా అప్పులే. అట్లా సంపద సృష్టించిన వాళ్ళు అయితే ఓడిపోగానే క్యాంప్ ఆఫీసులు ఖాళీ చేస్తాను ఉన్న దసరాలు పత్రాలని ఎందుకు ఎత్తుకపోతున్నారు? దాంట్లో ఉన్న సామాన్లు కంప్యూటర్స్ టేబుల్స్ అని ఎందుకు ఎత్తుకెళ్తున్నారు? ఎత్తుకెళ్ళద్దు కదా. ఎందుకు దాచుకొని మొత్తం గాల పెడుతున్నారు పేపర్లన్నీ? అవన్నీ ఎటువైనాయి మరి? దీనికి సమాధానం ఉండదు మీ దగ్గర. మీరు 65, మేము 54. అసెంబ్లీలో అధికార పక్షంపై కేటీఆర్ కామెంట్స్ తప్పుబట్టిన అధికార ప్రతిపక్ష సభ్యులు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒకటేనని కేటీఆర్ కామెంట్స్ చెప్తున్నాయి. పొన్నం, మేం ఏ పార్టీ పక్షం కాదు, జనం పక్షమే, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి. అంటే ఇక్కడ అర్థం ఏమైంది? కేటీఆర్ ఏమని చెప్తున్నాడు క్లియర్గా, మేము బీజేపీ ఎంఐఎం ముగ్గురము ఒకటే, మేమందరం కలిసి 54 మంది ఉన్నాం అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నా. అంటే ఆల్రెడీ వీళ్ళ మధ్యలో అంతర్గత సంబంధాలు ఉన్నాయి, వీళ్ళందరూ ఒకటే అని చెప్పేసి అంటున్నారు. దీని నుంచి బయటపడేందుకు బీజేపీ అనేది ప్రయత్నం చేస్తుంది. ఎందుకోసము? రేపు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ లోక్సభ ఎలక్షన్స్లలో వీళ్ళతో పొత్తులో ఉన్నామని చెప్పి తెలిస్తే రావాల్సిన సీట్లు కూడా రావు కాబట్టి వీళ్ళతో మాకు ఎటువంటి పొత్తులే అని వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక అంత క్లియర్గా కేటీఆర్ చెప్పిండు అసెంబ్లీ సాక్షిగా, మేమందరం కలిసి ఉన్నాం, మేము 54 మంది మని. ఇక్కడనే అర్థమైపోతుంది, జనాలు అర్థం చేసుకోవాలా ఎవరెవరు కలిసి ఉన్నారు, ఎవరెవరు విడివిడిగా ఉన్నారు అనేది. మేడిగడ్డ అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ, బ్యారేజీలు దెబ్బతినడానికి లీక్ అవ్వడానికి కారణాలు బయటకు తీస్తాం, అసెంబ్లీ సమావేశాలు అయ్యాక సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తాం, మండలిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఎమ్మెల్యేలను కొని సర్కారును కూలుస్తారా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కూనంనేని, గతంలో అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ఎవరు? ఇప్పుడు అసెంబ్లీలో లేరు. అప్పుడు అమ్ముడు అయిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇప్పుడు లేరు. దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు ఏమో 9 మంది 12 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే వాళ్ళ దాంట్లో ఇప్పుడు ఎవరు లేరు. అందరు ఇదైపోయారు. ఇంటికో ఉద్యోగం అని బీఆర్ఎస్ మోసం చేసిందని కామెంట్. కరెక్టే, ఇంటికో ఉద్యోగం ఇస్తాం, మనిషికి 3 ఎకరాల భూమి ఇస్తాం, మనిషికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. ఎక్కడ పోయినాయి అవన్నీ? దాని గురించి మాట్లాడరు. ఫోన్ల రికవరీలో రాష్ట్ర పోలీసులు టాప్. ఎక్కడ టాపు? ఏదైనా ఫోన్ పోతే ఏం చేసుకుంటాం అని చెప్పేసి మాట్లాడుతారు. 8 నెలల్లో 15,024 మొబైల్స్ రికవరీ, 43,935 ఫోన్లు ట్రేస్, 106,132 బ్లాక్ మొబైల్స్ పోగొట్టుకున్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని పోలీసుల సూచన. ఎంత చేసినా కానీ దాని ఖర్చు కంటే వీళ్ళ చుట్టూ తిరిగి ఖర్చు పెట్టింది ఎక్కువవుతుంది. అందుకోసం ఎవడు రికవరీ చేసుకునేంత ఆలోచనలో లేరు ఎవరు కూడా. మొబైల్ ఫోన్ల రికవరీలో రాష్ట్ర పోలీసులు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. ప్రజలు పోగొట్టుకున్న, చోరీకి గురైన ఫోన్లలో 33.71% రికవరీ సాధించారు. 8 నెలల వ్యవధిలో 15,024 సెల్ ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు అందించారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్
పోర్టల్ ద్వారా రాష్ట్ర సిఐడి పోలీసులు నిర్వహిస్తున్న మొబైల్ ట్రేసింగ్ వివరాలను తాజాగా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్లలో సిఈఐఆర్ పోర్టల్ యూజర్ ఐడీలను ప్రజలకు అందుబాటులో పెట్టారు. జిల్లాల వారీగా ప్రత్యేక నోడల్ ఆఫీసర్లను నియమించారు. సిఐడి ఆఫీస్లోని మెయిన్ సర్వర్తో సిఈఐఆర్ పోర్టల్ను ఆపరేట్ చేస్తున్నారంట. ఎవరైనా మొబైల్ ఓడగొట్టుకుంటే వాళ్ళ కంప్లైంట్ చేస్తే వారు వెతికి పెడతారని చెప్పేసి అంటున్నారు. ఎవరైనా పోతే అడగండి. భూస్వాములకు రైతు బంధు కరెక్ట్ కాదు. 10 ఎకరాలకు మించి భూమి ఉన్న వాళ్లకు రైతు బంధు ఇవ్వద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న శాసన మండలిలో అన్నారు. ఈ విషయాన్ని ఇదివరకే చెప్పానన్నారు. మరి నువ్వు ఇన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? మరి అప్పుడు ఎందుకు అనలేరు? కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మీరు ఇట్లా ఇవ్వడం కరెక్ట్ కాదు, 5-10 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వండి, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి మీరు ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి కేసీఆర్ ముంగట ఎందుకు మాట్లాడలే? ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకు మీరు చెప్తున్నారు కదా, చెప్పడం మంచిదే, మేము అనట్లేదు, మేము కూడా అదే చెప్తున్నాం. 10 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకే లేదా 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ఏదో ఒక కటాఫ్ పెట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి. కానీ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి బీఆర్ఎస్లో ఉన్నారు, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు కేసీఆర్ తోటి? ఈ మాట అప్పుడు ఎందుకు తీసుకురాలేకపోయారు? అప్పుడు కనుక మీరు మాట్లాడుంటే మీరు నిజంగా ఒక ఉద్యమకారుడిగా మీరు మాట్లాడారు, వ్యతిరేకించి మాట్లాడారు, భూస్వాములకు మీరు ఇట్లా ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పేసి అన్నారని మీకు మీ మీద ఒక సింపతి ఉంటుండే, మీ వెనుక చాలామంది ఉండేవాళ్ళు. కానీ ఈరోజు మీరు ఆ పేరును ఒడగొట్టుకున్నారు. మొత్తం మీరు అక్కడ బీఆర్ఎస్కు తొత్తుగా అయిపోయారు, కేసీఆర్కు తొత్తులు అయిపోయారు అని చెప్పి చాలామంది జనాలు అనుకుంటున్నారు. ఆ రకమైన వార్తలు బయటకు వస్తున్నాయి. మీ మీద అటువంటి ఇంప్రెషన్ ఉంది కానీ గుడ్ ఇంప్రెషన్ మాత్రం ఎవరికీ లేదు. మరి అప్పుడు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడాలి కదా. ఆ రోజుల్లో మీరు మాట్లాడుంటే అరే మీరు కరెక్ట్గా ఎక్కడున్నా కానీ ఒకటే మాట మాట్లాడతారని మీ మీద మంచి అభిప్రాయం ఉంటుండే. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మాట్లాడితే ఏం లాభం? గొర్రెటి వెంకన్న గారు మీరు ఆలోచించాలి. మేడిగడ్డపై బీఆర్ఎస్ అబద్ధాలు, బ్యారేజీ రిపేర్లు నిర్మాణ సంస్థనే చేస్తుందని గత ప్రభుత్వం ప్రకటన, తమకేం సంబంధం లేదన్న ఎల్ఎన్టీ సంస్థ. అయిపోయిందా కథ మొత్తం? ఆడు పక్కకు తప్పుకున్నాడు. ఇప్పుడు అప్పుడు కూడా ఏమన్నాడు, మేము ఖచ్చితంగా మేమే దాన్ని బాధ్యులం, మేము చేస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి అని, ఇప్పుడు మాకు సంబంధం లేదని చెప్పేసి అంటుండు. మార్చిలోనే ముగిసిన డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్, ఎన్నికల్లో లబ్ధి కోసం ఆ విషయం దాచి తప్పుదోవ పట్టించిన బీఆర్ఎస్, ఎల్ఎన్టీ లేఖతో బయటపడ్డ నిజాలు. ఇప్పుడు చెప్పాలి మరి, కేటీఆర్ చెప్పాలి, దీనికి సమాధానం ఇవ్వాలి. అప్పుడు ఏమన్నారు, నిర్మాణ సంస్థని దీని బాధ్యతలు చేపడుతుంది, వాళ్ళే చేస్తారని చెప్పేసి అన్నారు కదా. మరి ఇప్పుడు దీనికి సంబంధించిన విషయాలు చెప్పాలి మీరు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్పై గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందంతా అబద్ధమని తేలింది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ల భారం నయా పైసా ప్రభుత్వంపై పడదని అప్పట్లో బీఆర్ఎస్ ప్రకటించిందంతా బూటకమేనని తేటతెల్లమైంది. మేడిగడ్డ కుంగడంతో ఆ ప్రభావం ఎన్నికల్లో తమ పార్టీపై పడకుండా బ్యారేజీ నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థనే రిపేర్లు చేసి ఇస్తుందని ప్రజలకు నమ్మించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని, అధికారులు ఇంజనీర్లతో నోటికి వచ్చినట్లు అబద్ధాలు చెప్పించిందని స్పష్టమైంది. బ్యారేజీలోని 7వ బ్లాక్లో కుంగిన పిల్లర్ల రిపేర్ను నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీనే చేస్తుందని అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పగా, రిపేర్లతో తమకేమీ సంబంధం లేదని ఎల్ఎన్టీ కుండబద్దలు కొట్టింది. చేపట్టాల్సిన రిపేర్లకు డబ్బులు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పిందంట. అయిపోయింది. ఇప్పుడు అది మొత్తం రిపేర్ చేసేందుకు 500 కోట్లు ఖర్చు వస్తాయని చెప్పేసి ఎల్ఎన్టీ చెప్తున్నది. మాది 2022 మార్చి తోటే ఏమైపోయింది, దాని తర్వాత మాకు సంబంధం లేదు, ఇప్పుడు అదంతా ప్రభుత్వమే భరించాలి, ఒకవేళ రిపేర్ చేసి 500 కోట్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ రకంగా నడుస్తున్నది మొత్తం వీళ్ళది. మొత్తం నోరు తెరిసి అబద్ధాలు ఏమని అంటేనేమో మాది మంచి ప్రభుత్వం, మేము మంచి పాలన చేసినాం, ఆస్తులు కూడా కట్టినాం, అన్నీ చేసినాం అని చెప్పేసి ఇట్లా చెప్తారు, కథలు చెప్పట్లే. ఎప్పటికైనా నెంబర్ 1 వీళ్ళు. అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కానీ కథలు చెప్పడానికి మాత్రం మేము తగ్గకపోవడం కూడా మంచిది. ఒక రకంగా జనాలకు కూడా తెలుస్తుంది అసలు మీరేంది, మీ రంగేంది, అసలు మీరు వ్యవహరిస్తున్న తీరేంది అనేది ఈజీగా జనాలకు తెలిసిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దిశలో ఉన్న వార్త, శ్రీనివాస్ గౌడ్ తమ్ముడిపై కేసు. శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్పై కేసు, అతని అనుచరులపై నమోదు. ఎన్నికల్లో సహకరించలేదని ఓ వ్యక్తి ఇంటిపై దాడి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్పై కేసు నమోదైంది. ఎన్నికల్లో సహకరించలేదని ఓ వ్యక్తి ఇంటిపై దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మహబూబ్ నగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పేసి వార్తను చూస్తున్నాం. ఇట్లాంటి దాడులు చేసారు, వేస్తావా అయ్యావని చెప్పి దాడులు చేసి మరి ఇది చేసిన సంఘటన చూస్తాం. కేరళలో కరోనా కొత్త వేరియంట్ JN1 కేసు నమోదు, వ్యాప్తి వేగంగా ఉంటుందంటున్న నిపుణులు. ఎవరు నాయన మళ్ళీ ఒక లొల్లి స్టార్ట్ అయింది. 5వ పేజీలో చూద్దాం.
ఎక్కడుంది? కేరళలో కరోనా కొత్త వేరియంట్. ప్రపంచాన్ని 3 ఏళ్లుగా గడగడలాడించిన కరోనా వైరస్ తాజాగా మళ్లీ విజృంభిస్తున్నది. చైనాలో కోవిడ్ కొత్త సబ్ వేరియంట్ JN.1 కేసులు నమోదయ్యాయి. ఆ వేరియంట్ కేసును తాజాగా కేరళలో నిర్ధారించారు. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. కాగా JN.1 నిర్దిష్ట లక్షణాలు ఇంకా పూర్తి స్థాయిలో కనిపించలేదు. కోవిడ్-19 లక్షణాలే ఈ వేరియంట్కు ఉంటాయని, వైరస్ వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. జనాలు కాస్త జాగ్రత్తగా ఉండాలా, మళ్ళీ వేరియంట్ అనేది బయటకు వస్తుందని చెప్పేసి అంటున్నారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మళ్ళీ ఇది విజృంభించిందంటే మళ్ళీ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎటువంటి పరిణామాలు ఉంటాయి తెలియదు. ప్రభుత్వాలు కూడా తొందరగా వీటి మీద వెంటనే రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. ప్రజలను కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. నెక్స్ట్ అడుగుతాం కడుగుతాం, కఠోర సత్యాలను బీఆర్ఎస్ సభ్యులకు వినిపిస్తాం, గత ప్రభుత్వ వైఫల్యాలను వెల్లడిస్తాం, ఇప్పటికైనా వారిలో పరివర్తన రావాలి. 10 ఏళ్లలో 8,000 మంది రైతుల ఆత్మహత్యలు, నియంతృత్వాన్ని ప్రజలు తిప్పికొట్టారు. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటా ఎమ్మెల్యే. కేసీఆర్ ఫామ్ హౌస్ వరి పంటపై విచారణకు సిద్ధమా? హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఉభయ సభల్లో సీఎం రేవంత్ హాట్ కామెంట్స్. ఇరిగేషన్ విద్యుత్ పైన సీఎం విమర్శలు. మొత్తానికి నిన్న 4,250 రూపాయల క్వింటాల్ చొప్పున కేసీఆర్ అమ్ముకున్నాడు తన పంటని. 100 ఎకరాలలో వండించి నా సామాన్య రైతులకు 1,900 లెక్కన కట్టించిండు. మళ్ళీ దాంట్లో తరుగు తేమ అవన్నీ ఉన్నాయని చెప్పేసి దాన్ని కూడా ఇబ్బంది పెట్టి రైతులని చెప్పేసి నేను అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అది మనం చూసాము. మొత్తం గట్టిగానే సాగింది దీని మీద. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతాం కడుగుతాం అని శ్రీశ్రీ చాలా కాలం క్రితమే చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం ఉభయ సభల్లో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడారు. బీఆర్ఎస్ తీరులో ఎలాంటి మార్పు లేదని విమర్శించారు. అంతే, ఇంకేమున్నది? అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా వాళ్ళు అదే రకంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. 10 ఏళ్లలో విధ్వంసం, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రజల తీర్పుతో రియలైజ్ కావాలి, కాంగ్రెస్ హయాంలోని సామాజిక న్యాయం. మంత్రి శ్రీధర్ బాబు. ప్యానెల్ స్పీకర్లుగా 4: రేవూరి, కూనంనేని, కౌసర్, బాలునాయక్కు ఛాన్స్. మేడిగడ్డపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ. సీఎం. ఇది వినాలా, ఈయన పెద్ద మనిషి ఏమో చెప్తున్నాడు. సంక్షేమంలో మాది స్వర్ణయుగం. ఒక్కసారి ఇదే మాట ఉస్మానియా క్యాంపస్లో కానీ, కాకతీయ యూనివర్సిటీలో కానీ, తెలంగాణ యూనివర్సిటీలో కానీ ఒంటరిగా వచ్చి మాట చెప్పు కేటీఆర్ గారు. సంక్షేమంలో మాది స్వర్ణయుగం అని చెప్పేసి ఈ మాట నిరుద్యోగుల మధ్యలో కానీ, విద్యార్థుల మధ్యలో కానీ, క్యాంపస్ల మధ్యలో కానీ వచ్చి నువ్వు ఇట్లా నిలబడి చెప్పు. అప్పుడు చూద్దాం నువ్వు ఈ మాట అన్నది నిజం అని చెప్పేసి మేము ఒప్పుకుంటాం. వాళ్ళు నేను ఏమనకపోతే, నేను సాదాసీదాగానే సాగనంపితే అప్పుడు మేము ఖచ్చితంగా నమ్ముతాం ఈ మాటని. ఏదన్నా మాట్లాడితే దానికి అర్థం ఉండాలి. జనాలు చూడలేరా నీ సంక్షేమం ఏందనేది? 60,000 లిక్కర్ షాపులు ఓపెన్ చేసి, బెల్ట్ షాపులు మొత్తం జనాన్ని తాగుబోతులని చేసి, ఆడవాళ్ళ మెడల పుస్తలను తెంపిన వాళ్ళు, ఎన్నో యాక్సిడెంట్లు ఎంతోమంది చనిపోయారు. పంట నష్టపోయా చాలామంది ఊరేసుకొని చనిపోయారు రైతులు. మీ ఆయన ఏమన్నాడు? కేంద్రం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మేమే ఇస్తాం స్టేట్ ప్రభుత్వం అని పోయి పొలాలు దిగి మనిషికి 10,000 రూపాయలు ఇస్తున్నా, ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నా, మీరేం బాధపడకూరు అని చెప్పేసి వచ్చింది. ఇప్పటిదాకా ₹1 లేదే. మరి దాని గురించి మాట్లాడు. ఇవన్నీ నరకుడు కాదా మీది? మట్టి పూయగానే చరిత్ర మరుగున పడదు. ఎస్, జనాలు కూడా అదే చెప్తున్నారు. నువ్వు అంటున్న ఏదైతే మట్టి ఉందో ఆ మట్టి పూయగానే చరిత్ర ఎప్పుడు మరుగున పడదు. చరిత్రనే. మీరు చరిత్రహీనులుగా ఎప్పటికీ ఉండిపోతారు. మిమ్మల్ని మళ్ళీ నమ్మే పరిస్థితి లేదు తెలంగాణ ప్రజలు. గవర్నర్ ప్రసంగాన్ని వినేందుకు సిగ్గుపడుతున్నా. అసలు మీరు గవర్నర్ని ఎప్పుడు మీకు మర్యాద పూర్వకంగా గవర్నర్ని మీరు పిలిచిరని చెప్పేసి, ఆమెకు ఎప్పుడు మర్యాద ఇచ్చిరని చెప్పేసి, ఒక క్యాండిడేట్ ఇంకొక రకంగా మాట్లాడతాడు, నువ్వు ఒక రకంగా మాట్లాడతావు, మీ నాన్న ఒక రకంగా మాట్లాడతాడు, మీ చెల్లె ఏమని అంటేనేమో ఆమె విషయం మాట్లాడితే మహిళలకు ఈ రకంగా ఇబ్బందులు పెడతారా, మహిళల మీద ఈ రకమైన మాటలు మాట్లాడతారంటారు. మీరు మాట్లాడినప్పుడు మరి ఆమె కుయ్యమన్నది, ఆమె మహిళ కాదా గవర్నర్? మరి ఆమె గురించి మీరు మాట్లాడినప్పుడు మీ చెల్లెందుకు అసలు రెస్పాండ్ కాదు? మాట్లాడాలి, అన్నీ మాట్లాడాలా. తమిళసై స్పీచ్ తప్పుల తడక. మీరు మాట్లాడేది నిజాలు. ప్రభుత్వ దురాగతాలను ఎండగడతాం. 6 గ్యారెంటీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టతనివ్వాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. మీరు 2014కు సంబంధించిన
మేనిఫెస్టోని ఎందుకు సైట్ నుంచి తొలగించారు? జీవో కాపీలని దేన్ని కూడా మీరు సైట్లో ఎందుకు పెట్టలేరు? అది దాని గురించి చెప్పాలి. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినా కానీ మీరు ఎందుకు బేఖాతరు చేసారు? దాని గురించి చెప్పాలి. మీరు ఏదైతే చేస్తామని చెప్పేసి అన్నారో అవి ఎందుకు చేయలేకపోయారు? అన్ని అబద్ధాలు. ఇదే అసెంబ్లీ సాక్షిగా మీ నాన్న చెప్తాడు, ఇదే అసెంబ్లీ సాక్షిగా మేము అన్నమా అధ్యక్ష అని మళ్ళీ అబద్ధాలు చెప్తాడు. మీ అంత అబద్ధాల కోరు ఇంకెవరు ఉన్నారు? మరి సంక్షేమంలో తమది స్వర్ణయుగం అని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఈ మాట బయట ఇంకెక్కడ అనకు, కొడతారు జనాలు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన దాచినంత మాత్రాన చరిత్ర దాగన్న. ఎస్, జనాలు కూడా అదే అనుకుంటారు. నువ్వు ఎంత మసిబూసి మారడికాయ చేసినా మీ చరిత్ర అనేది దాగదు. మీరు చేసిన అక్రమాలు అకృత్యాలు అనేది ఖచ్చితంగా బయటకు వస్తాయని మీకు భయంగా ఉందని చెప్పి జనాలు కూడా చెప్పుకుంటారు. త్వరలో బయటకు వస్తే మీకు కూడా తెలుస్తుంది. ప్రగతి భవన్కు పోయి కేసీఆర్ పేరుపై మట్టి పూయగానే మరుగున పడిపోవదని వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగం అంతా తప్పుల తడకగా ఉందని విమర్శించారు. ఇలాంటి స్పీచ్ను వినేందుకు ఒక సభ్యుడిగా సిగ్గుపడుతున్నానని, ఇంత దారుణమైన ప్రసంగం రాష్ట్ర శాసనసభ చరిత్రలో వినలేదన్నారు. అరే బాబు, అసలు మీరు ఆ గవర్నర్ని కూడా రెస్పెక్ట్ ఇచ్చి పిలిచి ఆ ప్రసంగం కూడా చేయించలేరు కదా, కించపరిచారు కదా ఆమెని. అప్పుడు ఏమనాలి మరి? మొదటి కేబినెట్ మీటింగ్లోనే 6 గ్యారెంటీల అమలుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శించారు. ప్రభుత్వ దురాగతాలను ఎండగడతామని స్పష్టం చేశారు. ఇక మీ దురాగతాలను ఎండగడతారా, వాళ్ళ దురాగతాలు నువ్వు ఎండగడతావు అనేది జనాలు చూస్తారు. ఈ నెల 20కి శాసనసభ వాయిదా. కాంగ్రెస్కు జీవం పోసింది కేసీఆరే. అబ్బో, మొదటి రోజే ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు. ఎమ్మెల్యే హరీష్ రావు, మీరు ఎంత ప్రతిపక్షాన్ని నొక్కిరనేది అందరికి తెలుసు, అందరు చూసిన సంగతే. 2 రోజులు 3 రోజులు మీకోసం పెట్టుకొని క్లోజ్ చేసిన సందర్భాలు లేవా అసెంబ్లీ సమావేశాలని? అది అందరికి తెలియదా జనాలకి? మేడిగడ్డ నష్టాన్ని భరించలేము ఎలాంటి చెప్పేసింది. కేటీఆర్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. 54 మంది ఎమ్మెల్యేలు అంటూ వ్యాఖ్యానించడం సరికాదు. కొందరు అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 10 ఏళ్లలో కేసీఆర్ను ఒక్కసారి కలవలేదు. 30 సార్లు రిక్వెస్ట్ చేసినా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు 10 రోజుల్లో 4 సార్లు సీఎం రేవంత్ను కలిసా. టీచర్స్ ఎమ్మెల్యే అలుగుబెల్లి నర్సిరెడ్డి. ఇప్పుడు చెప్పాలా? కేటీఆర్ దీని మీద మాట్లాడాలా? ఇప్పుడు ఆయననే చెప్తున్నాడు, ఒక ఎమ్మెల్సీ చెప్తున్నాడు, టీచర్ ఎమ్మెల్సీ 30 సార్లు రిక్వెస్ట్ చేసినా కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి. ఏమవసరం అండి అపాయింట్మెంట్? కేసీఆర్ అంటే సీఎంని కలవాల్సిన అవసరం ఏముంది? అన్నీ బాగానే ఉన్నాయి అంటే కలవరా? కనీసం నాయకులకు కలవరా? ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు కలవరా? అపాయింట్మెంట్ వాళ్ళు బతిలాడి తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఏ రకంగా ఉంటుంది మీది పాలన? బీఆర్ఎస్ నేతల పాస్పోర్ట్లు సీజ్ చేయాలి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ప్రజల సొమ్మును దోచుకున్న కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ నేతల పాస్పోర్ట్లు సీజ్ చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్కు సపోర్ట్ చేసిన ఆఫీసర్లను వదలకూడదన్నారు. లేదంటే వారు విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఫస్ట్ మీరు ఎవరైతే విదేశాలకు పారిపోయారో వాళ్ళ సొమ్ము రికవరీ చేస్తాము, వాళ్ళని గుంజుకొస్తాము, అవినీతి చేసిన వాళ్ళని తీసుకొస్తామని చెప్పేసి అన్నారు. మీరు వాళ్ళని తీసుకురండి, తీసుకొచ్చినాక దీని గురించి మాట్లాడండి. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు ఎట్లాగూ చేస్తారు. వీళ్ళు పారిపోరా, సీజ్ చేయద్దు అనేది మీరు ఉన్నారు కదా సెంట్రల్ గవర్నమెంట్, మీరే సీజ్ చేయండి డైరెక్ట్ పాస్పోర్ట్ని. మీరు ఎందుకు ఆగుతున్నారు మరి? బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ నిజమేనా? మేము 54 అని కేటీఆర్ అనడం దేనికి సంకేతం? 3 పార్టీలు ఒకటేనని చెప్పదలుచుకున్నారా? సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కథం అయిపోయింది. ఇక అన్నీ బయటపడుతున్నాయి, వాళ్ళు ఓపెన్గా చెప్పుకుంటున్నారు. దీని నుంచి బయటపడేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. ఇట్లా ఉంటుంది. ఇంకా అధికార మత్తులోనే ఓడిపోయారన్న ఫీలింగే లేదు. కేటీఆర్ వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతల అసహనం అంట. పరిస్థితులకు తగినట్టు మారలేదనే భావన, ఆయన తీరుతోనే చేటు వస్తుందని అభిప్రాయం. అది ముమ్మాటికి నిజము. బీఆర్ఎస్ నాయకులు కూడా అదే అనుకుంటున్నారు. ఈయన చేయడం వల్ల ఉన్నది కాస్త పోయేటట్టున్నది, మనకు ఆ ఇజ్జత్ కూడా దక్కేటట్లేదు, కాన్స్టిట్యున్సీలలో గెలిచి కూడా వేస్ట్ అనుకుంటున్నామని చెప్పి కొందరు అనుకుంటున్నారు. అట్లా ఈయన ఈ రకంగానే వ్యవహరిస్తే, ఈ రకంగానే మాట్లాడితే కనీసం కాన్స్టిట్యున్సీలో ఉన్న ఊర్లో కూడా తలెత్తుకొని తిరగలేని పరిస్థితి అవుతుంది. మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ రకంగా మొత్తం ఇది చేసుకుంటున్నారు. అదే జవనాలేమో నిలదీస్తున్నారు, ఈయనేమో సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డాడని చెప్పేసి అంటున్నారు. కొందరు బీఆర్ఎస్ లీడర్లు వ్యవహరిస్తున్న తీరుని ఆ పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఇంకా అధికార మత్తులోనే ఉన్నారని, అహంకారం తగ్గలేదనే
కామెంట్ చేస్తున్నారు. అసెంబ్లీ లోపలికి బయటకి వెళ్తున్న సమయంలో మంత్రి మాదిరిగానే కేటీఆర్ ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారం పోయిన తర్వాత ఆయన తీరులో మార్పు వస్తుందని ఆశపడ్డామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుకువగా ఉంటూ ఎదురైన ప్రతి ఒక్కరిని పలకరించాలనే విషయాన్ని మర్చిపోయి ఇంకా అధికారంలో ఉన్నామనే తీరుగా వ్యవహరిస్తున్నారనే టాక్ ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది. ఇది సంగతి. మీ పార్టీ నాయకులే మిమ్మల్ని వ్యతిరేకించే స్థాయికి మీరు దిగిపోయారు కేటీఆర్. అది ఆలోచించుకోవాలి మీరు. కేటీఆర్ గారానాలనేమో ఈయన నా ఒక ఏకవచన సంబోధన చేస్తున్నారు అది అని చెప్పేసి అంటున్నారు. నిన్న ఆయన మాట్లాడినప్పుడు కూడా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా అదే మాట. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని అంటున్నారు, ఏకవచనంతో సంబోధిస్తున్నారు, మేమేమో గారు అంటున్నాము అని చెప్పేసి అన్నారు. గారు అనేది పెట్టాలన్నా? ఎంతమందికి మీరు గారు అని పెట్టారు? నువ్వు దున్నపోతువి అది ఇది అని చెప్పేసి ఎంతమందిని తిట్టారు మీరు? అప్పుడెటువైంది మరి మీకు మర్యాద? ఆ మర్యాద అనేది గుర్తుకు రాలేదు ఆ రోజు? అమ్మనాబుతులు తిట్టినప్పుడు మర్యాదలు గుర్తుకు రాలేవు, కానీ ఇప్పుడు మర్యాదలు గుర్తుకొస్తున్నాయి. నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్. ఆదాబ్ హైదరాబాద్లో ఆజ్ కీ బాత్. అధికారంలో ఏ పార్టీ ఉన్నా గోడ దూకేందుకు బాగానే వస్తుండ్రు. ఆ పార్టీలో ఉన్నప్పుడు ప్రజలను పిండి పీడించి ఆ తప్పులు బయటకు రాకుండా ఉండేందుకు ఎక్కువ శాతం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి జంప్ అయ్యే జాదుగాలు బాగానే మోపయ్యిండ్రు. రేవంత్ అన్న ఆ పార్టీలో అవినీతికి అలవాటు పడినోళ్ళు ఇప్పుడు నీ వెనక నడిచే ప్రయత్నం చేస్తుర్రు. గ్రామ నాయకుల నుండి పై నాయకులు అందరూ మీ పార్టీలోకి గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారులే. జాదుగాలతోని పైలం. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. దివాలా కోరు రాజకీయాలు. రాష్ట్రం దివాలా తీయలేదంట. బయటకు వచ్చి ఇదే మాట జనాల మధ్యలో మాట్లాడు. దివాలా తీయలేదనేది చెప్తారు. ఆడోళ్ళు ఉరికిచ్చి కొట్టిరు మీ ఎమ్మెల్యేలను చెప్పులతో చీపులతోటి. ఊర్లలకు ప్రచారం పోతే చెప్పులు చీపులతో కొట్టి ఎలా కొట్టిరు ఊర్లలోంచి. ఇంకా మీకు రాదా? అప్పటికి అర్థం కాలేదు ఇంకా? ఈరోజు కథలు చెప్తున్నావు అంతా దివాలా తీయలేదు అంత బాగున్నా అనుకుంటే వాళ్ళని స్వాగతించేవాళ్ళు కదా. ఎందుకు ఉరికిచ్చి కొడుతుండే? ఎందుకు నిలదీస్తుండే? ఢిల్లీ నామినేట్ చేసిన వ్యక్తి సీఎం అయ్యారు. అరే బీజేపీ కానీ జాతీయ పార్టీలు ఏదైనా సరే ఢిల్లీలో వాళ్ళ అధిష్టానం ఉంటుంది. వాళ్ళ అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు సీఎం అవుతారు. ఇక్కడ మీరు అట్లా కాదు కదా. ఎవరైనా కానీ మా కుటుంబమే సీఎం కావాలి, ఇంకోటి కావద్దని చెప్పేసి మీరు ఇదైతే ఉంటారు కదా. విద్యుత్పై పచ్చి అబద్ధాలు. తెలంగాణ నెంబర్ 1 అనేది అబద్ధం. 10వ స్థానంలో ఉందని కేంద్రం చెప్పింది. రైతుల ఆదాయంలో తెలంగాణ 25వ స్థానం. మా పార్టీ మా ఇష్టం అనేది చెల్లదు. ప్రజాస్వామ్యంలో ఎక్కువ కాలం నడవదు. ప్రగతి భవన్ గడియలు బద్దలు కొట్టాం. గతంలో ప్రగతి భవన్లోకి హోంమంత్రికి కూడా ప్రవేశం లేదు. అసలు హోంమంత్రి ఉన్న సంగతి కూడా జనాలకు తెలియదు. ప్రవేశం లేదు కాదు, జనాలకు అసలు హోంమంత్రి ఎవడు అనేది కూడా తెలియదు. అసలు ఉన్నాడా లేదనేది కూడా తెలియదు. అన్నీ మొత్తం కేటీఆర్ అని చెప్పేసి అనుకున్నారు జనాలు కూడా. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి అట్లా ఉండే వాళ్ళ పరిపాలన. అసలు హోంమంత్రి ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తున్నాడు, ఇంత అన్యాయం జరిగినా కానీ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదని కూడా ఎవరికి తెలియదు. జనాలు కూడా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు పాపం. ఉర్దూని డిఎస్సిలో చేర్చాలి. డిఎస్సి నోటిఫికేషన్పై అక్బరుద్దీన్ డిమాండ్. రైట్. నిరుద్యోగం ద్రవ్యోల్బణమే కారణం. మోడీ విధానాలతో యువతలో నిరాశ. లోక్సభ దాడి ఘటనపై రాహుల్. ఇది చూద్దాం ఒకసారి ఏం మాట్లాడారు. దేశంలో నిరుద్యోగం ద్రవ్యోల్బణం వల్లే పార్లమెంటు భద్రతా ఉల్లంఘన ఘటనకు కారణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఘటనపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిరుద్యోగం ద్రవ్యోల్బణం వల్లే ఈ ఘటనకు కారణమని ఆయన శనివారం ఆరోపణలు గుప్పించారు. లోక్సభలో భద్రతా ఉల్లంఘన జరగడానికి నిరుద్యోగం ద్రవ్యోల్బణం కారణమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విధానాల వల్ల దేశ ప్రజలకు ఉపాధి దొరకడం లేదని రాహుల్ గాంధీ విలేకరులతో అన్నారు. ఆ తర్వాత ఎక్స్ వేదికగా కూడా ఆయన కేంద్రంపై ధ్వజమెత్తారు. ప్రతిపక్ష సభ్యులు ఈ సంఘటనను రాజకీయం చేయలేదని, తాము దీనిని ఉగ్రదాడి అని పిలవలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పక్షం నుండి భద్రత విషయంలో ఎటువంటి ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిని మేము
ఉగ్రదాడి అని చెప్పేసి అనట్లేదు. దాని మీద దాడి జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే నిరుద్యోగం, ద్రవ్యోల్బణము. దీన్ని మొత్తం నాశనం చేసింది బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు అని చెప్పేసి ఇక్కడ ఒక వార్తను చూస్తున్నాము. మరి అది ఇంకా డెప్త్గా ఏమున్నది ఏందనేది బయటకు రాలి. ఏ ప్రతిపక్షం కూడా అంత గట్టిగా దీని గురించి మాట్లాడతలేదు బయటకు కూడా, ఆయన చెప్పినట్టు నిజంగానే. దీనిలో సేమ్ అన్నింటిలో ఉన్నట్టు వార్తలే ఉన్నాయి. నెక్స్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఉన్న వార్తలు. నెక్స్ట్ ఇక్కడ ఒక వార్త వచ్చింది, చూద్దాం. క్రికెట్కి సంబంధించి మన అమ్మాయిలు అదరగొట్టారు. మహిళా టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్పై భారత్ సంచలన విజయం. 347 పరుగుల భారీ తేడాతో గెలుపు. లంక రికార్డు చెరిపేసిన హర్మన్ బృందం అంట. భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. ఏకైక టెస్టులో ఇంగ్లాండ్ను భారీ తేడాతో చిత్తు చేసింది. 347 పరుగుల తేడాతో విజయం సాధించి సంచలనం నమోదు చేసింది. 1998లో పాకిస్తాన్పై శ్రీలంక నెలకొల్పిన 309 పరుగుల తేడాతో గెలుపు రికార్డును బద్దలు కొట్టి మహిళా టెస్టు క్రికెట్లో భారీ విజయం సాధించిన జట్టుగా హర్మన్ ప్రీత్ సేన చరిత్ర సృష్టించింది. టీమిండియా నిర్దేశించిన 479 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 131 పరుగులకి కుప్పకూలింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దీప్తి శర్మ 2 ఇన్నింగ్స్లో కలిపి 9 వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. తొలి ఇన్నింగ్స్లో 428 పరుగులు చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 186 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 136 పరుగులకే ఆల్అవుట్ అయింది. మొత్తానికైతే మనలో ఒక రికార్డును సాధించారు ఇండియన్ అమ్మాయిలు అని చెప్పేసి వార్తను చూస్తున్నాం. 20 కోట్ల శునకం హైదరాబాద్లో సందడి చేసిన హైడర్. డాక్ షో కోసం బెంగళూరు నుంచి నగరానికంట. దేశం కోసం దానం. కాంగ్రెస్ విరాళాల సేకరణ డొనేట్ ఫర్ దేశ్ ప్రారంభం. కనిష్టంగా ₹138 చొప్పున స్వీకరించాలని నిర్ణయం. 3 నెలల్లో అట్టర్ ఫ్లాప్. అది ఇంకా కాని కదా, మొత్తము నువ్వు ఎందుకు ఆవేశపడుతున్నావు రామన్న? కానీ నడవని, ఇంకా 3 నెలలు అంటున్నావు కదా, ఇంతవరకు నడిపి నువ్వెంతవరకు దాన్ని తిప్పి కొడతావు అది కూడా చూడాలి కదా. కరువు ఆకలి చావులు వలసలే కనిపించాయి. 50 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో అంత విధ్వంసమే. కరువు ఆకలి చావులు వలసలే కనిపించాయి. అక్కడ కరువు ఆకలి చావులు వలసలు కనిపించాయని ఇక్కడ నిర్బంధాలు, అరెస్టులు, మర్డర్లు, నడి రోడ్డు మీద లాయర్ దంపతులను హతమార్చిన రికార్డు మీకే ఉన్నది. ప్లస్ లాయర్లను బెదిరించిన రికార్డు మీకే ఉన్నది. జర్నలిస్టులను బెదిరించిన రికార్డు మీకే ఉన్నది. జర్నలిస్టులను కిడ్నాప్ చేసి జైల్లో పెట్టిన రికార్డు మీకే ఉన్నది. మీ అనుచరులు ఆ చిన్న పసిపిల్లల మీద, మహిళల మీద అత్యాచారాలు చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు జరగకుండా తప్పించిన రికార్డు మీకే ఉన్నది. ఇసుక దండం మీద ఎవరైతే మీకు తిరుగుబాటు చేస్తారో వాళ్ళ మీద దాడి చేసి అక్రమ కేసులు పెట్టి సంసారాలకు పనిచేయకుండా తన్నిపించిన రికార్డు మీకే ఉన్నది. రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా తయారు చేసిన రికార్డు మీకే ఉంది. నిరుద్యోగులను తయారు చేసిన రికార్డు మీకే ఉన్నది. చదువును నాశనం చేసి విద్యను నాశనం చేసిన రికార్డు మీకే ఉన్నది. ఇవన్నీ తీస్తే చాలా రికార్డ్స్ ఉంటాయి మీ మీద. వాళ్ళు 50 ఏళ్ళలో చేసిరంటే మీరు ఖాళీ 10 ఏళ్ళలో చేసిరు. వాళ్ళు 50 ఏళ్ళలో చేసిరు, మీరు 10 ఏళ్ళలోనే చేసిరు. మొత్తం 50 ఏళ్ళలో సృష్టించిన దానిని 10 ఏళ్ళలో చూపించారు. మీరు మొత్తం షార్ట్ ఫిల్మ్లో చూపించినట్టు టక్కన వేసేసారు, అయిపోయి మీరు. గవర్నర్ ప్రసంగం అసత్యాలు, తప్పుల తడక. కరెంటు అప్పులే చెప్పారు కానీ ఆస్తులు చెప్పలేరే. ఇక అప్పులు ఉన్నాక ఇంకా ఆస్తులు ఎడికెళ్ళి వస్తాయి అంటే ఆస్తులు అమ్ముకొని అప్పులు తీర్చమని అంటున్నావా? అప్పుల నిపంతో గృహజ్యోతిని ఎగ్గొడతారా? ఏం ఎగ్గొట్టారంట, వాళ్ళు చేస్తామని చెప్పేసి అన్నారు. చూద్దాం, వాళ్ళు ఇంకా టైం ఉంది కదా, వచ్చి 10-15 రోజులు అయింది. శ్వేతపత్రాలను కొత్తగా ప్రకటిస్తే కొండందవి ఎలకను పట్టే పరిస్థితి ఉండదు. మీరు ఎక్కడ కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయలేరు. అన్ని మీకు అనుకూలంగా ఉన్న లెక్కలే మీరు బయట పెట్టారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మేడిగడ్డ మీద ఏదైతే కుంగిందో దానికి మొత్తము ఎవరైతే దానికి కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళు వేసారు. ఆ కంపెనీ మొత్తం క్లియర్ చేస్తుంది, ప్రభుత్వంకు ₹1 ఖర్చు ఉండదు అన్నారు. ఈరోజేమో వాళ్ళు చేతులు ఎత్తేసి మాకు సంబంధం లేదు, ప్రభుత్వమే చూసుకోవాలని వాళ్ళు అంటారు. మరి దాని గురించి చెప్పు. ఇప్పుడేమో శ్వేతపత్రం అనగానే నీకు కాళ్ళ కింద వనకొస్తున్నది. నియంతృత్వంపై మాట్లాడడం మిలీనియం జోక్ అంట. అది జనాల మధ్యలో ఖర్చు చెప్పారు, జోకో సీరియస్ వాళ్ళు చెప్తారు. విదేశీ వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన వారు ఎన్ఆర్ఐల గురించి మాట్లాడడం ఏమిటి? అట్లనా? ముఖ్యమంత్రి అయినాకైనా మర్యాదగా మాట్లాడతారనుకున్నా కానీ మారని తేలింది. మీ నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంత మర్యాదగా మాట్లాడిండు అందరికి తెలియదా? ఎంత పూసగుచ్చినట్టు ఎంత తీయటి మాటలు మాట్లాడిండు. ఈరోజు నువ్వేదో చెప్తున్నావు, అదేదో పెద్ద మనుషులు చెప్తారు చూడు, వెనకడికి ఏదో వేస్తే ఏదో మాట్లాడిండు ఇంకొకడు అని చెప్పేసి, ఆ రకంగా ఉన్నది ఇది.
మనది మంగళవారం మందిది సోమవారం అన్నట్టు మాట్లాడుతున్నావు. ఇంకేది, చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము ఆయన. మీరు దేంట్లో పెట్టిన మీ నాన్న కూడా అదే పుట్టలకి వచ్చినోడే కదా, అదే పుట్టలో దూరినోడే బయటకు వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిండు, వాళ్ళని సపోర్టింగ్గా తీసుకునే కదా ఉద్యమంలో పాల్గొన్నది. పంటల బీమా రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి సీఎం అయినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు. ప్రజలు ఎవరు సిగ్గుపడతలేదు, నువ్వు సిగ్గుపడుతున్నావు. అరే నేను కావాల్సిన ముఖ్యమంత్రి అసలు అనవసరం గట్టయినా నువ్వు కుళ్ళుకుంటున్నావు. మొత్తం ఆ కుళ్ళు అనేది కనబడుతుందని చెప్పేసి అంటున్నారు కాంగ్రెస్ వర్గాలు. నాది మేనేజ్మెంట్ కోటా అయితే ఆయనది పేమెంట్ కోటా. అసెంబ్లీలో కేటీఆర్. ఎవరిది పేమెంట్ కోటా ఎవరిది మేనేజ్మెంట్ కోటా అనేది జనాలు నిర్ణయించారు, అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు దాని గురించి చెప్పారు. తొలి రోజే విపక్షాల గొంతు నొక్కారు. 3 నిమిషాలు 3 సార్లు మైక్ కట్ చేశారంట హరీష్ రావు. ఏమో మరి జనాలు చూసారు, వాళ్ళకి తెలుసు ఎన్నిసార్లు కట్ చేసారు, ఎన్నిసార్లు నీకు మైక్ ఇచ్చారు అనేది. సభలోనూ ఉండరు. ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేశారు. మారకపోతే అసెంబ్లీ నుంచి తరిమేస్తారు. వ్యవసాయం విద్యుత్పై చెప్పేవన్నీ అబద్ధాలే. డ్రగ్ కేసులు ఎంతటి వారైనా బొక్కలో వేస్తాం. వచ్చే 10 ఏళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ది అధికారం. కేసీఆర్ ధర్నా చౌక్లో ఆమరణ నిరాహార దీక్ష చేసుకోవచ్చు. సోనియాకు దండం పెట్టి వెన్నుపోటు పొడిచారు. 10 ఏళ్లలో 8,000 మంది రైతుల ఆత్మహత్యలు. కేసీఆర్కు పదవులు ఇచ్చిందే కాంగ్రెస్. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వ్యక్తి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ. అయిపోయింది. వాడివేడిగా అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు. సీఎం రేవంత్ కేటీఆర్ మాటల తూటాలు. ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదంటూ రేవంత్ విమర్శ. రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు, నామినేటెడ్ సీఎం అన్న కేటీఆర్. మరి మీ దాంట్లో మీ నాన్నని ఏమైనా ప్రజలు ఎన్నుకున్నారా? మీ దాంట్లో కూడా మీరు ఏకఛత్రాధిపత్యం, అరే దళితులకు ఇస్తాము, దళితుడే సీఎం అని చెప్పేసి అన్నోళ్ళు వాళ్ళని పక్కకు పెట్టేసి మీ నాన్న ఎందుకు సీఎం అయిన? మరి ప్రజలు అందుకోసమే కదా ఓటేసింది, దళితుని సీఎం చేస్తారంటేనే కదా దళితులు కూడా ఎక్కువ మట్టుకు ఓటేసింది. మరి ఈరోజు మాటలు మాట్లాడుతూ నోరు తెరిసే అబద్ధాలు. రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు, నామినేటెడ్ సీఎం అన్న కేటీఆర్. కౌశిక్ రెడ్డి గడిబిడి చేయకు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై స్పీకర్ ఆగ్రహం. ఎమ్మెల్యేలను కొంటారా? బేరసారాలు మొదలు పెడతారా? కేటీఆర్ అలా మాట్లాడడం తగదు. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. మరో 2 రోజులు అసెంబ్లీ. 20-21 తేదీల్లో నిర్వహణ. విద్యుత్తు రాష్ట్ర ఆర్థిక స్థితిపై చర్చ. 6 గ్యారెంటీలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే అవకాశం. రైట్, ఇది సంగతి. ఇక మిగతాది సేమ్. స్టాఫ్ నర్స్ పోస్టులు 7,094. అదనంగా 1,890 కలిపిన సర్కారు. గతేడాది 5,204 పోస్టులకు నోటిఫికేషన్. ముగిసిన పరీక్ష, వారంలో ఫలితాలు. ఫైర్ ప్రూఫ్ జెల్ రాసి నిప్పంటించుకోవాలని. ఇదేంది? పార్లమెంట్ ఘటనలో నిందితుల తొలి ప్లాన్ ఇదే. బీజేపీ ఎంపీ వాంగ్మూలం నమోదుకు నిర్ణయం. 6వ నిందితుడి అరెస్టు. 7 రోజుల పోలీస్ కస్టడీకి. మా కొడుకు అమాయకుడు. లలిత్ తల్లిదండ్రులు. ఘటన వెనుక నిరుద్యోగం, ధరల పెరుగుదల, మోడీ విధానాలతో రగులుతున్న యువత. రాహుల్. ఆయనవి చెత్త మాటలు. బీజేపీ మండిపాటు. పార్లమెంటులో అలజడి రేపిన కేసులో నిందితులు తొలుత తాము నిప్పంటించుకొని కరపత్రాలు వెదజల్లి తమ నిరసనను తెలపాలని ప్లాన్ చేసుకున్నారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అయితే చివరకు అది వద్దనుకొని పొగ డబ్బాలతోనే నిరసన తెలిపారని శనివారం చెప్పారు. లోక్సభ ఛాంబర్లోకి దూకి తమ నిరసనను బలంగా తెలిపేందుకు నిర్ణయించుకున్న నిందితులు అన్ని మార్గాలను అన్వేషించారు. మొదట ఒంటికి ఫైర్ ప్రూఫ్ జెల్ రాసుకొని తర్వాత నిప్పంటించుకొని దూకాలనుకున్నారని వార్తను చూస్తున్నాం. అంటే యువత మొత్తం ఆ రకంగా ఇదైపోతుంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటిదాకా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. వాళ్ళది ఏమని అంటేనేమో మేము అది చేస్తున్నాం దేశం కోసం, ధర్మం కోసం, ఆడ గుడి డెవలప్మెంట్ చేస్తాం. అరే గుడులు కాదు కట్టాల్సింది, దాంతోపాటు బడులు కూడా కట్టాలా, కాదనట్లేదు. ఆధ్యాత్మికం ఎంత ముఖ్యమో చదువు కూడా అంతే ముఖ్యం. రెండింటిని అదే రకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇవి ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఉన్న వార్తలు. తిరిగి రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై తెలంగాణ.